మాటని మీ వేదికగా చెప్తా ఉన్నామండి. అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం ప్రస్తావించాలి. బహుశా వైఎస్ఆర్ జిల్లాలో చేస్తారేమో అనుకుంటే వైఎస్ఆర్ కడప జిల్లాలో కార్యక్రమం నిర్వహించారు. మహానాడుకు ముందు రోజే మరి జిల్లా పేరుని మరి వైఎస్ఆర్ కడపగా, అంటే కాంగ్రెస్ పార్టీ ముందు పెట్టిన పేరే వైఎస్ఆర్ కడప, తర్వాత జగన్ గారు కడప తీస్తారు, వైఎస్ఆర్ పెట్టారు, మళ్ళీ ఇప్పుడు మీ ప్రభుత్వం మరి వైఎస్ఆర్ కడప జిల్లాగా జీవో ఇచ్చిన పరిస్థితి ఉంది. అంటే ఏంటి, రాజశేఖర రెడ్డి గారి మీద ఏమన్నా ఆయన పేరు ప్రతిష్ఠితుల్ని పూర్తిగా మసకబారలే చేయాలి, ఈ కడపలో కూడా నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, నందమూరి తారక రామారావు గారి యొక్క పేరు ప్రతిష్టలో ఈ కడప జిల్లాలో కూడా విస్తరింపజేయాలనే? సార్, ఒకటి ఇవాళ మీరు చూసి ఆ జీవోకి సంబంధించి నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కార్యక్రమానికి హర్షిస్తా ఉన్నారు. అంటే కొంతమంది విభేదించవచ్చు, ఎందుకంటే కడపకు ఉన్నటువంటి ప్రాధాన్యతను తగ్గించకుండా, అదే విధంగా పరిపాలన చేసినటువంటి హఠాత్ మరణం, చాలా విషాదకర సంఘటనలో చనిపోయిన రాజశేఖర రెడ్డి గారికి కూడా ఎక్కడ అవమానం జరగకుండా, వేరే పార్టీ అయినప్పటికి కూడా ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి గౌరవం ఇచ్చారు, కడప పేరుకి గౌరవం ఇచ్చారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దారుణం మీకు చెప్తానండి. ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహానుభావుడు, ప్రపంచ మేధావి అంబేద్కర్ గారి పేరు తీసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు డైరెక్ట్ గా పెట్టుకునే దుస్సాహసం చేసినటువంటి అటువంటి పరిస్థితులు మేము చెయ్యం. ప్రతి ఒక్కరు కూడా గౌరవించేటువంటి నాయకత్వం మా నాయకత్వం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి లాంటి పిచ్చి పనులు మేము చేయం. రాజశేఖర రెడ్డి గారికి విలువ ఇచ్చాం. అదేవిధంగా కడప ప్రాంత ప్రజల యొక్క పేరుని కూడా గౌరవిస్తూ వైఎస్ఆర్ కడప జిల్లాగానే పెట్టినటువంటి పరిస్థితి. ఇక్కడేదో మా సొంత ప్రయోజనాల కోసం కాదు, మరొకసారి చెప్తా ఉన్నాం, మా నాయకులు కూడా చెప్తా ఉన్నారు, రాయలసీమ ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించేటువంటి, కృతజ్ఞతను తెలియజేసేటువంటి భాగంగా ఈ రోజున కడపలో ఈ యొక్క మహానాడు చేసుకుంటా ఉన్నాం. రైట్. మనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పసుపు సురేష్ గారు ఉన్నారు. సురేష్ గారు నమస్తే అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు, మీకు మరియు ప్యానెల్లో ఉన్నటువంటి ఆంజనేయులు గారికి, అదే విధంగా తిరుతల వేణుగోపాల్ గారికి, విజయ్ కిరణ్ గారికి నా నమస్కారాలు. కడప జిల్లాలో గర్జించిన నారావారి సింహాలు. సార్, ఇప్పుడు సింహ గర్జనకి ఒక విలువ ఉంటది, కానీ పిల్లులు గర్జిస్తే పెద్ద దానికి ప్రాధాన్యత ఏముండదు కానివ్వండి. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక చిన్న విషయం సార్, కడపలో ఎవరైతే పార్టీ ఉన్నదన్నారో ఆ పార్టీ